నేపథ్యంలో బుధవారం స్థానిక టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, ఎన్నికల సహాయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజేష్ షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు, అవసరమైన పత్రాల సమర్పణపై అభ్యర్థులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు సహాయ కేంద్రాలు నిరంతరం పనిచేయాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ అధికారులకు సూచించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. आगे सबको भेज उनको अंदर भेज दें, बाकी और किसी का जरूरत नहीं है, बाकी सब वेट बाहर वेट कर थोड़ा एटलीस्ट మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పుడు నిన్నది అనౌన్స్ అయ్యింది. దానిలో ఎంసీసీ కోడ్ అమల్లో వచ్చింది. ఈ రోజు నుంచి నామినేషన్ స్టార్ట్ అయినాయి. 11th కి ఎలక్షన్ ఉంటుంది, 13th కి మళ్ళీ కౌంటింగ్ ఉంటుంది. దీనిలో మనం పోలీస్ అంటే మనం మొత్తం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఈ రోజు నామినేషన్ కి కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50 మెంబర్స్తో ఒక సిఐఎస్ఐ ర్యాంక్తో అది బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 1+2 వాళ్ళు 100 మీటర్స్ తర్వాత రాగలవచ్చు. దాని తర్వాత వాళ్ళని ఫ్రిస్కింగ్ చేసి వాళ్ళ లోపల మనం పంపిస్తాము. ఇది కాకుండా కూడా ఇప్పుడు మనం ఎంసీసీ వైలేషన్స్ అన్ని మనం చూసుకుంటాము. ఏమైనా రూల్స్ ఉన్నాయి, 50,000 అబవ్ క్యాష్ ఎవరు క్యారీ చేయకూడదు. ఏమైనా ఉంటే కూడా వాళ్ళ దగ్గర మొత్తం ప్రూఫ్ ఉండాలి దట్ ఎందుకు 50,000 రూపీస్ క్యాష్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ ఏమైనా చిన్న ఇది వాళ్ళ ఓల్డ్ రౌడీ షీటర్స్, హిస్టరీ షీటర్స్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి బైండ్ ఓవర్ కూడా చేయడం మనం మొదలు పెడతాము. మనం చూసుకుంటాము దట్ అన్ని ఎలక్షన్స్ మన జిల్లాలో ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ పీస్ఫుల్గా జరుగుతారండి. దాదాపు మనం 5 SSTs స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ మనం 5 మనం ప్లాన్ చేసాము. ఇది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ప్లాన్ అయినాయి. వాళ్ళ కూడా నెంబర్ ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళ నెంబర్స్ కూడా మనం పబ్లిసైజ్ చేస్తాం. సో దట్ ఎవరైనా పబ్లిక్ కూడా డైరెక్ట్లీ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏమైనా క్యాష్ది లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే డైరెక్ట్లీ వాళ్ళు అక్కడ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలవచ్చు. అంటే ర్యాలీ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఆ లోకల్ ఎంఆర్ఓ నుంచి మరియు లోకల్ డిఎస్పీ నుంచి వాళ్ళు ఏమైనా ర్యాలీ చేయాలి, పబ్లిక్ మీటింగ్ చేయాలి అంటే ఎంసీసీ అమల్లో వచ్చిందంటే ప్రతి మీటింగ్కి ప్రతి ర్యాలీకి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా ర్యాలీ లేకపోతే పబ్లిక్ మీటింగ్ చేస్తే చట్టం ప్రకారం మనం చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ తెలుసు, నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేడం మళ్ళీ ప్రెస్ నోటు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు మున్సిపాలిటీ సందర్భంగా నిన్న షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో మన ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డ్ సందర్భంగా మళ్ళీ 17 AROస్కి నిన్న ట్రైనింగ్ ఇస్తూ ఈ రోజు నుంచి మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ టీటీడీసీలో బేసికల్గా మనం 3 రూమ్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. 3 రూమ్స్లో మళ్ళీ AROస్ ఆల్రెడీ ప్లేస్ అయి ఉన్నారు. ఫార్మ్ 1 నోటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ పబ్లిష్ చేయడం జరిగింది. సఫిషియెంట్గా నామినేషన్ పేపర్స్ ఇక్కడ హెల్ప్ డెస్క్లో సో కూడా పెట్టడం జరిగింది. మాస్టర్ ట్రైనర్స్ కూడా ఇక్కడే ఫామ్స్లో బేసికల్గా 6 సెట్స్ అంటే మనకు వాళ్ళు ఆ షార్ట్ ఫాల్స్ కూడా ఫిల్ చేసి మళ్ళీ స్క్రూటినీ నాడు ఏవైతే షార్ట్ ఫాల్స్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేస్తే అది కూడా యాక్సెప్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవి అంతా కూడా క్వాసి